ఏంటి స్వామి అలా చూస్తున్నారు? హరి ఓం హరి. నేను చెప్పాను కదమ్మా, వీళ్ళు పుణ్యాత్ములు, గొప్పవాళ్ళు. దాన ధర్మాలు తెలిసిన వాళ్ళు, సేవలు చేయవలసిన ఉన్నతులు. ఎంతో మంది ఆర్తితో ఉన్నారు. వాళ్ళ ఇబ్బందులు తొలగించవలసిన వాళ్ళు. వీళ్ళు ఇక్కడే ఉండిపోతే ఎలా? ఒకే దగ్గర వీళ్ళు స్థిరంగా ఉండకూడదు. వాళ్ళు ఉండవలసిన దగ్గర ఉంటేనే కదా వేరే వాళ్ళకి అందవలసిన సాయాలు అందుతాయి. వీళ్ళు ఇక్కడే ఉండిపోతే వీళ్ల రాక కోసం అక్కడ ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. గొప్పవాళ్లు, మంచివాళ్లు ఒకే చోట ఉండకూడదు. నేను చూడు, అందరి మేలు కోరి దేశ సంచారం చేస్తున్నాను. నేను కేవలం హితము చెప్పేవాడినే, కాని వీళ్లలా కాదు. వీళ్ల చేతులు చాలా గొప్పవమ్మా. వీళ్ల దాన ధర్మాల వల్లే ఎన్నో కుటుంబాలు బతికి పట్టగడతాయి. మీరు అవే కాదు, దైవ కార్యాలు చేయాలి, ఎన్నో పుణ్యకార్యాలు చేయాలి. అలాంటిది మీరు ఇక్కడే ఉండిపోకూడదు. మీరు ఆలస్యం చేయకుండా మీ స్వస్థలానికి వెళ్ళిపోండి. అలా కాదు స్వామి, మేం వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలమ్మా, తప్పదు. ఇది దైవాజ్ఞ. దైవదూతగా నేను చెబుతున్నాను. స్వామీజీ బాగా చెప్పారు. నేనెలా పంపించాలా అని జుట్టు పీక్కుంటుంటే తులసి అడ్డొచ్చేది. ఇప్పుడేం చేస్తుందో చూస్తాను. చూసావా తులసి, స్వామీజీ చెప్పిన మాటలు విన్నావా? నేనిప్పుడే కదా అత్తయ్య వస్తున్నాను. విన్నావా, చూసావా అని అడుగుతున్నావేంటి? స్వామీజీనే స్వయంగా చెప్పారు మీ అమ్మ నాన్నల్ని వెళ్ళిపోమని. వాళ్ళు ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిదంట. పంపించే పంపించే పంపించే. అవునా స్వామి? అవునమ్మా. వాళ్ళు ఎందరికో ప్రయోజనం చేయవలసిన వాళ్ళు. అందుకే ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోమని చెప్పాను. స్వామీజీ చెప్పారు కదా, ఇంకా మీరు ఇక్కడెందుకు? సర్దుకోండి సర్దుకోండి. అవును, స్వామీజీ లాంటి పెద్దవాళ్ళు చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఆలస్యం అమృతం విషం అన్నట్టు మీరు ఆలస్యం చేస్తే మంచిది కాదు. అక్కడ మీకోసం చాలా మంది ఎదురు చూస్తున్నారంట. వాళ్ళ గోస తగులుతుంది. మీరింకా బయలుదేరండి. కావాలంటే నేను కాస్త సర్ది పెడతానులే మీ ప్రయాణానికి. హరి ఓం హరి ఓం. శంభో శంకర శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామీజీ ఏంటి ఇలా చెప్పాడు? ఇంకెందుకు ఇక్కడ, లోపలికి పద, పట్టలు సర్దుకుందాం. శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర.
స్వామీజీ రావటం మంచిదైంది. ఆయన భలే చెప్పారు, వీళ్ళింకా ఇక్కడ ఉండరు. ఆ తులసికి కూడా ఇక ఛాన్స్ ఉండదు. తులసి ఆ స్వామీజీని దైవ స్వరూపంలో ఉన్నాడు అంది కదా, ఇక ఆ స్వామీజీ మాటని కాదనదు. ఖచ్చితంగా వీళ్ళు వెళ్ళటం ఖాయం. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను దుర్గా, నీ గ్రహస్థితి బాగోలేదని. ఇప్పుడు గ్రహస్థితికి దీనికి సంబంధం ఏంటి? ఏమిటేమిటి, స్వామీజీ వచ్చి అలా పాదం మోపాడు, విశేషమైన మేలు చేశాడు. నీ గ్రహస్థితి మెల్లమెల్లగా మారుతున్నట్టుందే. అందుకే స్వామీజీ రావటంతోనే వాళ్ళని పంపించేయటం, వాళ్ళకి ఉద్వాసన పలికాడు. అవును పిన్ని, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర. హర హర మహాదేవ. రా తులసి రా. రే ఆదిత్య, వదులు ఆదిత్య, నేను అర్జెంటుగా వెళ్ళాలిరా. ఎక్కడికి అర్జెంటుగా వెళ్ళేది? ఏంటంత అర్జెంటు? అవును, మా నాన్నతో అలాంటి వేషం వేయించావేంటే? అవును, వేయించాను. వేయిస్తే నీకేంటి? వేయిస్తే నాకేంటి అంటావేంటే? కనీసం నాతో ఒక మాటైనా చెప్పొచ్చు కదా. ఏంట్రా నీకు చెప్పేది? అసలు నీకు చెప్పేంత టైమే లేదు. అబ్బో, నాకు చెప్పేంత టైం లేదా? సర్లే, ఆయన ఇప్పుడు ఎక్కడికి అంత అర్జెంటు? ఆదిత్య, ముందు నీ ప్రశ్నలు ఆపు. నేనేం చేసినా ఆలోచించే మన మంచి కోసమే చేస్తాను. నేను చెప్పగానే మామయ్య చేశాడు అంటేనే అర్థం చేసుకో, దాని వెనకాల రీజన్ ఏంటి అనేది. అత్తయ్య మనసు మారాలి, మన భవిష్యత్తు బావుండాలి, అందుకే అలా చేశాన్రా. ఒక మాట నా చెవిలో వేస్తే బాగుండేది కదా. నీ చెవిలో ఏంట్రా, మనసులోనే వేస్తాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అంటే నీ గుండెల నిండా నేనే ఉన్నాను కదా ఆదిత్య, ఇంకా వార్తలు వేయడమెందుకు? నేనే నీ గుండెల్లో ఉన్నాన్రా అని చెప్తూ ఉంటాలే. నువ్వేమీ నన్ను అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని అనకు. అసలు నీ ప్లాన్ ఏంటే? ముందు నన్ను వదులు, నేను వెళ్ళాలి. నువ్వు చెప్పందే వదలను. అర్జెంటుగా వెళ్ళాలిరా. చెప్పి వెళ్ళు. ఓ అదా, అది సంగతి. తులసి ఇప్పుడే వస్తానుండు. ఏంటి మామయ్య, ఏం నువ్వు చేసిన పని? నేనేం చేశానమ్మా? ఏం చేశానంటావేంటి? చేయాల్సిందంతా చేసి ఏమి ఎరగిన వాళ్ళ మాట్లాడతావేంటి? నేను చెప్పింది వాళ్ళని పంపించమని. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. ఎలా ఇలా అయితే మన ప్లాన్ ఎలా సక్సెస్ అవుతుంది? ఇది కూడా ప్లాన్లో భాగమేనమ్మా. అన్నీ నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను కదా, కాకపోతే కొంచెం యాడ్ చేశానంతే. ఆ కొంచెం యాడ్ చేసి ఎంత నష్టం తెస్తున్నావో తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? చూడమ్మా, వాళ్ళు ఇబ్బంది పడతారని కాదు, నువ్వు ఇబ్బంది పడకుండా ఉండాలనే, నీ ఇబ్బందులు తొలగించాలనే నేను అలా చెప్పాను. ఏంటి మామయ్య ఇబ్బందులు తొలగించేది? ఉన్న పళ్ళంగా వాళ్ళని వెళ్ళమని చెప్పి సంక్లిష్టంలో పడేయడం తప్ప దుర్గమ్మ ఎంత రెచ్చిపోతుందో తెలుసా? ఏం రెచ్చిపోదు. వాళ్ళని ఎందుకు వెళ్ళమన్నాను తెలుసా? ఎందుకు వెళ్ళమన్నావు? ఇంతవరకు వాళ్ళు పడ్డ మాటలు చాలమ్మా. ఇంకా ఇక్కడే ఉండి లేనిపోని మాటలు పడుతూ బాధపడుతూ ఉంటే అది చూసి నీకు కోపం రావడం, నువ్వు దుర్గమ్మ మీద తిరగబడ్డం, మీ ఇద్దరూ గొడవలు పడ్డం, మధ్యలో నేను ఆదిత్య నలగడం. ఎందుకు చెప్పు? ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా ఎందుకు చెప్పు ఉండడం? అందుకనే వాళ్ళని పంపిస్తే అటు దుర్గ కొంచెం శాంతిస్తుంది, మనకు కూడా గొడవ లేకుండా కొంచెం ప్రశాంతత లభిస్తుంది కదా. అందుకే వాళ్ళని పంపించడం మంచిదనిపించింది. నా మనసుకి ఇదే కరెక్ట్ అని తోచింది.
నువ్వు కూడా ఒకసారి ఆలోచించు, ఆవేశపడకుండా. నేనెప్పుడైనా ఆవేశపడ్డానా మామయ్య? మరెందుకమ్మా ఇలా చేసావేంటని నన్ను అడుగుతావేంటి? ఎలాగూ నీ కార్యం జరుగుతుంది కదా. వాళ్ళని ఇక్కడే ఉంచితే దుర్గమ్మ వాళ్ళని అడ్డం పెట్టుకుని ఏదైనా ప్లాన్ చేస్తుంది. వాళ్ళ మీద నిందలు వేసో, వాళ్ళు దొంగలనో ఏవేవో పిచ్చి ప్లాన్స్ వేసి నీ శుభకార్యానికి అడ్డంకం ఏర్పడాలని చూస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ముందొక అడ్డంకి తీసేయాలి. అప్పుడే ప్రయాణం సాఫీగా సాగుతుంది. నేను ఆ ఉద్దేశంతోనే అలా చెప్పాను. దుర్గ కొంచెం శాంతించిందనుకో, అప్పుడు మన ప్లాన్లు దాని బుర్రకెక్కించొచ్చు. అందుకోసమే చెప్పాను. వాళ్ళు వెళ్ళడమే మంచిదంటావా? అదే కదమ్మా చెప్పేది, వాళ్ళు వెళ్ళడమే మంచిది. లేకపోతే నేను తప్ప ఆలోచిస్తానా చెప్పు? నువ్వు తప్ప ఆలోచించు మామయ్య. సడన్ గా ఈ ట్విస్ట్ ఇచ్చేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఏ కన్ఫ్యూజను లేదమ్మా, అంతా కామ్గా జరిగిపోతుంది. నువ్వు కామ్గా అలా చూస్తూ ఉండవు. నాకు వాక్ అందించావుగా, మిగతా కార్యక్రమం నేనాడతాను చూడు. నేనేం చేయాలో, దుర్గని ఎలా మన దానికి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇప్పటికే నా మాట వేదవాక్కుగా భావిస్తుంది. దుర్గమ్మని ఎలా మలిచి నీ కార్యానికి ఎలా తల ఆడించాలో అలా చెప్తాను. అయినా నువ్వు ముందే చెప్పావు కదా మన ప్లాన్ ఏంటో, ఎలా చెయ్యాలో, ఎలా మాట్లాడితే దుర్గమ్మ మీ శోభనానికి అంగీకరిస్తుందో. దాని ప్రకారమే ఫాలో చేస్తాను. కానీ మధ్యలో ఏదో ఒకటి అడ్డం పెట్టుకోవడానికి వీల్లేకుండా ఇలా చేశాను. సరే మామయ్య, యూ క్యారీ ఆన్. స్వామి, తమరి కోసం అల్పాహారం నిష్టగా, శుచిగా, శుభ్రంగా, భక్తితో చేసుకొచ్చాను స్వామి. కూర్చోండి. మీ భక్తిని గ్రహించగలను. నా మీద పూర్తిగా నమ్మకం ఏర్పడినట్టేగా? ఇంకా అపనమ్మకమా? మా కళ్ళు తెరిపించారు స్వామి. మీ ఒక్కరి కళ్ళేంటి, అందరి కళ్ళు తెరిపించారు స్వామీజీ. స్వామి మహిమ మీ అందరికీ తెలిసేలా చేశారు. అవును స్వామి. 4 సత్వచనాలు చెప్పండి స్వామి. ఉదయం నుంచి అన్ని సత్వచనాలు. ప్రత్యేకంగా సత్మార్గంలో సంచరిస్తే సద్గతి ప్రాప్తిస్తుంది నాయనా. అన్ని దుర్గుణాలకి మూలం అహం. యద్భావం తద్భవతి అంటారు నాయనా. చాలా గొప్పగా సెలవిచ్చారు స్వామి. గొప్పవారు ఎప్పుడూ గొప్పగానే సెలవిస్తారు. ఎవరి గొప్పతనమైనా ఆ భగవంతుడి అనుగ్రహమే. నన్ను గొప్ప అనడం కాదు, కానీ మీ అందరికీ ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. గొప్ప వ్యక్తా? ఎవరు స్వామి? చెప్తారుగా, నీకెందుకు తొందర? నిన్నైతే గొప్పగా పరిచయం చేయర్లే. నీకు ఇదంటే మరీ అలుసే. స్థానం కాని స్థానంలో ఉంటే అలానే ఉంటుంది. స్వామి కూడా అత్తారింటికి పంపమనే చెప్పారంట కదా. తర్వాత లాంఛనంగా పంపుతాను అని చెప్పాను కదా. మీరన్న గొప్ప వ్యక్తి ఎవరు స్వామి? నా ప్రియ భక్తురాలు శ్రీమతి కనకదుర్గాదేవి. ఇంత గొప్ప ఇల్లాలని నేను ఎక్కడా చూడనే లేదు. ఆహా, భలే ఇరగదీస్తున్నావు. పొగిడి పొగిడి సీసాలో దించేస్తావు. ఇది ఖాయం. ఎలాగో అలాగే మా శోభనం జరిపించు చాలు. మీరు నన్ను గొప్పగా గుర్తించారు. ధన్యురాల్ని స్వామి.
నేను గుర్తించడం ఏంటి దుర్గమ్మ? ఆ దైవమే గుర్తించింది. మీ ఆశ్రమానికి పంపమంటారా స్వామి? భగవత్ ఆరాధన, భక్తి మార్గం బోధించి పంపుతారా స్వామి? మనస్సు మార్చి అందరు మేలు తలచేలా మలిచి పంపించండి స్వామి. ఇప్పుడే కదరా నన్ను గొప్ప ఇల్లాలు అన్నారు. ఎంత గొప్ప అయితేనే మనసంత లేదన్నారు కదా. అసలు మా అత్తయ్యకి మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి స్వామి? కలుషిత వాతావరణం. అంతటా అదే కదా పరిస్థితి. నేను చెప్పేది ఆ వాతావరణం గురించి కాదు నాయనా. చుట్టూ ఉన్న దురాశాపరుల ఆలోచనలు, అసంతృప్తులు, అహంకారాలు, పురిగొలిపే మాటలు, ప్రతినిత్యం తనలో ఆవేశకావేశాలు పెంచే ఆలోచనలు తనని చెడ్డదానిగా మారుస్తుంది. వాస్తవానికి తను మేలిమి బంగారం. ఆడపడుచుని తోడబుట్టిన సోదరిలా భావించిన మహామనిషి. ఇతరుల ప్రేరణే తననలా మారేలా చేసింది. ఇది నా ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్, నాకు నచ్చాలి కదా. నువ్వు కాదంటే ఎలా ఉంటుంది చెప్పు? నువ్విలా ఉంటే నలుగురిలో ఎలా ఉంటుంది? ఆహాహాహా, గతమంతా స్పష్టంగా చూసినట్టు చెప్పారు స్వామి. అదే కదా స్వామి మహిమ. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం పోయి నీ అసంతృప్తులు తొలగి పూర్తి మానసిక సంతృప్తి, నిండైన సంతోషం నీకు దక్కాలంటే చెప్పండి స్వామి, మీరేం చెప్పినా చేస్తాను. ఏ ఫలితం నీకు దక్కాలన్నా ముందు దైవ ప్రసన్నం, అనుగ్రహం కావాలి. చెప్పండి స్వామి. మా అత్తయ్య మీరు ఏం చేయమన్నా చేస్తుంది. ముందు స్వామి ప్రసన్నం కోరి అందరూ కలిసి నట్టింట్లో కోలాటమాడండి. ఆ కోలాటపు ధ్వని అంటే శంకరుడికి మహాప్రీతి. నటరాజు కదా. నాట్యం, వాయిద్యం తనని ఆనందపరుస్తుంది. బోళాశంకరుడు అప్పుడే అనుగ్రహిస్తాడు. కోలాటమే కదా, ఇప్పుడే చేస్తాము. మా ఇంట్లో దాండియా కర్రలు కూడా ఉన్నాయి. రావే లక్ష్మి, దాండియా స్టిక్స్ తీసుకొద్దాం. అరే ఆదిత్య, కోలాటం భజన సాంగ్స్ కలెక్ట్ చేసి పెట్టుకో సెల్ ఫోన్ లో. రా. స్వామీజీ, మీరు కూడా మాతో పాటు కలిసి ఆ దేవుడి కోసం కోలాటం ఆడాలి. అదేంటే స్వామీజీని కోలాటం ఆడమంటావు? దేవుడి ప్రసన్నం కోసమే కదా. స్వామీజీ కూడా దేవుడి భక్తుడే కదా. పర్వాలేదమ్మా, గానమైన నాట్యమైన ఆ స్వామి నివేదనే. దుర్గమ్మత్త, ప్రియా, మమ్మీ, సంబయ్య అందరూ కోలాటం ఆడడానికి రెడీగా ఉండాలి. పదవి లక్ష్మి. అరే లే, రా. అయ్యో లక్ష్మి, అరే లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. వస్తే తులసి, ఏంటే దాన్ని ఎలా పడేశావు? అయ్యో లక్ష్మి. 47 ఏం మాట్లాడుతున్నావు? అబద్ధాలు ఆడుకో. నువ్వు కావాలనే నెట్టావు లక్ష్మి. అవతల స్వామి దేవుడు కార్యం, దేవుడు కార్యం అంటుంటే ఇలా నెట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయే? దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అదే జారి పడింది. అంతేగాని నేనే నెట్టలేదు. నీ బుద్ధి ఎవరికి తెలీదే?
పెద్దవారు, ఓసే లక్ష్మి, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. తులసి దైవం మీద ప్రమాణం చేసి మాట్లాడింది. తను చెప్పేది నిజం. నేను దివ్య దృష్టితో చూశాను. విన్నావుగా? లక్ష్మి, ఆగమ్మా.